అని తిన్నడు అక్కడి నుండి బయటకు బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం ఆలయ అర్చకుడు ఆలయంలోకి వచ్చి చూడగా ఆలయంలో తిని వదిలేసిన మాంసం ఎముకలు చూసి ఇలా అనుకున్నాడు. పరమేశ్వర, ఎవరు నీకు ఈ మాంసాన్ని నైవేద్యంగా పెట్టింది? చాలా పెద్ద అపచారం చేశారు అని అంతా శుభ్రం చేసి శివయ్యకి స్వర్ణాముఖి నదీ జలాలతో అభిషేకం చేసి బిల్వదళాలు పెట్టి వెళ్ళిపోతాడు. తిన్నడు అక్కడికి వచ్చి రోజులాగే మళ్ళీ తన నోటిలోని నీటితో అభిషేకం చేసి తను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. మరుసటి రోజు శివగోచారి వచ్చి రోజులాగే అభిషేకం చేసి పూజ చేసి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు శివలింగం దగ్గర అదే జరగడం గమనించిన శివగోచారి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో వారిని పట్టుకొని శిక్ష విధించాలి అనుకుని శివలింగం దగ్గరలో చాటుగా నిలబడి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో తిన్నడు రోజులాగే తన నోటిలో నీటిని నింపుకొని చేతిలో పంది మాంసాన్ని పట్టుకొని అక్కడికి వచ్చాడు. అది చూసిన శివగోచారి తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు, అంటే ప్రతిరోజు శివలింగాన్ని అపచారం చేస్తుంది ఈ పోయవాడా? ధర్మాధికారికి ఇతని గురించి చెప్పి ఇతనికి తగిన శిక్షను విధించేలా చేస్తాను అని అనుకుని తిన్నడిని అక్కడి నుండి గమనిస్తూ ఉంటాడు. తిన్నడు రోజులాగే నోటితో తెచ్చిన నీటితో శివలింగానికి అభిషేకం చేసి తాను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది చూసి శివగోచారి శివలింగం దగ్గరికి వెళ్ళి శివయ్యతో ఇలా అనసాగాడు, ఏంటయ్యా శివయ్య, నన్ను ఈ అపచారాన్ని చూడ్డానికేనా ఇంకా ప్రాణాలతో ఉంచావు? ఎంత నిష్టగా భక్తితో పూజ చేసుకుంటాను. నీకు ఇష్టమైన బిల్వదళాలతో పుష్పాలతో పూజించుకుంటున్నాను. ఈ బోయవాడేమో ఎంగిలి నీళ్లతో అభిషేకం అంటున్నాడు. ఎంగిల మాంసాన్ని నీకు పెట్టి నైవేద్యం అంటున్నాడు. ఏంటి ఈ అపచారం శివయ్య? నీవైనా అతన్ని శిక్షించాలి కదా అని చెప్పి మళ్ళీ శివలింగాన్ని అభిషేకం చేసి పూజించి ఇంటికి బయలుదేరాడు. మరుసటి రోజు శివగోచారి వచ్చేసరికి శివలింగం ఒక కంటి నుండి నెత్తుటి తారలు ప్రవహిస్తున్నాయి. అది చూసిన శివగోచారి, ఏదో అరిష్టం జరగబోతోంది, ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు, నా ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అని శివగోచారి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా ఇంతలో యథావిధిగా తిన్నడు అక్కడికి రావడం గమనించి తన కంటపడడం మంచిది కాదని చాటుగా అన్నాడు. ఇంతలో తిన్నడు శివలింగం దగ్గరకు వచ్చి చూడగా కంటి నుండి కారుతున్న రక్తధార చూసి ఇలా అనుకున్నాడు, శివయ్య, నీ కంటికి ఏమైంది? దీనికి ఎవరు కారకులు? నాకు చెప్పు, నేను వారిని